హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో MI12లో ఉండే లైవ్ వాల్పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు విజయ్ రెడ్డి ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో MI12 లైవ్ వాల్పేపర్స్ గురించి తెలుసుకున్నాం. అది ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకున్నాం. ఫస్ట్గా మీరు క్రోమ్ను ఓపెన్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా ఓపెన్ చేయండి. ఓకే, 1 సెకండ్. ఈ వెబ్సైట్లోకి వచ్చాక క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, ఇది XDA డెవలపర్స్ డెవలప్ చేశారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. మీరు ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. స్క్రీన్ మీద కనిపించే విధంగానే డౌన్లోడ్ చేయండి. ఈ ఫైల్ సైజ్ 142 MB దాకా ఉంటుంది. ఓకే, జడాచీవర్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దాన్ని ఓపెన్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లో సేవ్ చేశారో దాన్ని వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫైల్ను ఇప్పుడు 2 రకాల ఫైల్స్ వస్తాయి, యాప్స్ లాగా వస్తాయి. వాటిని ఒక్కొక్కటి ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఓపెన్ ఆప్షన్ కనిపించదు, క్యాన్సల్ ఓపెన్ ఆప్షన్ కనిపించదు, డన్ ఆప్షన్ కనిపిస్తుంది. డన్ క్లిక్ చేయండి. ఇంకోటి అలానే ఇన్స్టాల్ చేయండి. సారీ, 1 సెకండ్. మీరు తర్వాత గూగుల్ వాల్పేపర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. గూగుల్ వాల్పేపర్స్ ఓపెన్ చేయండి. అందులో లాస్ట్లో ఉంటుందండి వాల్పేపర్స్, లైవ్ వాల్పేపర్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇందులో 2 బ్యూటిఫుల్ వాల్పేపర్స్ కనిపిస్తాయి. మనం డౌన్లోడ్ చేసిన వాల్పేపర్స్. ఇప్పుడు హోమ్ అండ్ లాక్ స్క్రీన్ క్లిక్ చేయండి. మీకు హోమ్ స్క్రీన్ క్లిక్ చేస్తే లైవ్ వాల్పేపర్ రాదు. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, స్క్రీన్ రికార్డ్ చేస్తుంటే రావడం లేదు. నేను సపరేట్గా మళ్ళీ కెమెరాతో ఫోన్ని రికార్డ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. MI12 స్టేబుల్ వర్షన్ రావాలంటే ఇంకా 2-3 మంత్స్ పడుతుంది. అలానే లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, ఇది సెకండ్ వాల్పేపర్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.